ఓ కుటుంబంపై విధి కక్ష సాధిస్తోంది. కండరాల వ్యాధితో ఓ యువతి బతుకు పోరాటం చేస్తుండగానే ఆమెకు తోడుగా ఉంటున్న తల్లిదండ్రులను దురదృష్టం వెంటాడింది. తల్లికి వెన్నుపూస వ్యాధి, తండ్రికి శస్త్రచికిత్సలు ఆ యువతిని వైద్యానికి దూరం చేశాయి. పేదరికంలో ఉన్నా ఏనాడు ఎవరినీ సాయం అడగని ఆ కుటుంబం విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. మంచానికే పరిమితమైన ఈ యువతి పేరు సువర్ణ. అనంతపురం జిల్లా ధర్మవరం యాదవ వీధిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. 7 ఏళ్ల కిందటి వరకు ఎంతో సంతోషంగా ఉంటున్న ఈ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. సువర్ణకు క్రమంగా శరీరం వాపు మొదలైంది. ఉన్నంతలో తల్లిదండ్రులు హైదరాబాద్, బెంగళూరులోని ఆసుపత్రుల్లో చూపించారు. కండరాలకు సంబంధించిన వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు చికిత్సకు 3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దాతలు ముందుకొచ్చి సువర్ణ వైద్యానికి ఆ ధనాన్ని సమకూర్చారు. బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఆమె తండ్రి సైకిల్ పై వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తలకు తీవ్ర గాయమై రక్తం గడ్డకట్టింది. సువర్ణ వైద్యం కోసం సమకూర్చిన డబ్బును కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శస్త్రచికిత్స కోసం ఖర్చు చేశారు. పూర్తిగా నయం కాకపోవడం వల్ల తండ్రికి రెండోసారి ఆపరేషన్ చేశారు. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోయి సువర్ణకు సకాలంలో చికిత్స అందక వ్యాధి ముదిరిపోయింది. అప్పటి నుంచి ఆ యువతి ప్రతిరోజు నరకం అనుభవిస్తోంది. రాను రాను శక్తి అనేది క్షీణించిపోయింది. నా నరాలు బ్లడ్ లాగేస్తాయంట. ఆ విధంగా మొత్తం నా బాడీలో బ్లడ్ అంతా అయిపోయి నేను దాదాపు ICU స్టేజ్ వరకు వెళ్ళిపోయాను. కానీ ఎలాగోలా మళ్ళీ కొంతమంది సహాయం వల్ల నా ఆయుష్ ఉండడం వల్ల బయటకు వచ్చాను. దాదాపు 7 years అయిందండి నేను మంచం మీదే ఉన్నాను. ఇప్పుడు చాలా వీక్ అయిపోయి బాడీ ఇప్పుడు కదలలేని పరిస్థితికి వచ్చినాను. అసలు అన్కాన్షియస్ అయిపోతా. అప్పుడు అమ్మ కానీ నాన్న కానీ ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు. ఇట్లా ఎందుకు పడిపోతాను. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న సువర్ణ తండ్రికి శస్త్రచికిత్సలతో సమస్య పరిష్కారమైందని ఆ కుటుంబం కాస్త ఊరట చెందుతుండగా ఈలోపే ఆమె తల్లి విజయలక్ష్మికి వెన్నుముక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. చికిత్స సమయంలో జరిగిన పొరపాటు వల్ల వెన్నుముక వంగకుండా పోయింది. ముదురుతున్న తన జబ్బుతో బాధను అనుభవిస్తూనే భర్త, కుమార్తెకు సేవలందిస్తోందామె. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణకు ఉన్న ఇల్లును అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సువర్ణ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రతి నెల 6,000 రూపాయల మందులు వాడితే కనీసం కూర్చునేందుకు శరీరం సహకరిస్తుందని సువర్ణ వాపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఏదైనా ఆశ్రమంలో చేర్చి ఆదుకోవాలని సువర్ణ కుటుంబం కన్నీటితో వేడుకుంటోంది. మా ఆయనకి చేత కాదు, ఏమిలో చేసుకోలేకపోతున్నాము. అందుకు ఇక్కడ చేరాలా అనుకుంటున్నాం. చేత కాక ఇంకెవరు లేరు మాకు. నేను కూడా ఇంట్లో బాగా చేసుకోలేను, కింద కూర్చోలేను, నడవలేను. డబ్బు లేకుండా కానీ మాకు ఎక్కడన్నా సహాయం చేసి ఎక్కడన్నా చేర్పించాలి ముగ్గురిని. నాకు మంత్లీ నెలకే 4,000 రూపాయలు అవుతుందండి. ఇలా ఈ మందులు వాడాలి. ఒక 2 రోజులు వాడుకోకుండా కూడా ఇంకా నేను ఇట్లా మాటలు కూడా నాకు బయటకు రావు. మాకు ఫ్యామిలీ రన్నింగ్ కానీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉంది. అక్కడ డబ్బులు వచ్చినా కూడా మేము ఏం చేసుకుంటామో మాకు తెలియలే. ఎందుకంటే డబ్బులు ఉంటే మాత్రం మాకు చేసే వాళ్ళు కూడా లేరు. మాకు ఏదైనా చూసుకునేది ఏదైనా ట్రస్ట్ అనేది ముందుకొచ్చి మమ్మల్ని చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము. సువర్ణ కుటుంబం బాధను తెలుసుకున్న అనంతపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మిత్ర బృందం ప్రతి నెలా కొంత సాయం చేస్తోంది. దీపావళి రోజున 80,000 ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. తమతో పాటు మరింత మంది దాతలు ముందుకు వస్తే సువర్ణతో పాటు ఆమె తల్లిదండ్రుల వ్యాధులకు కొంత పరిష్కారం చూపవచ్చని ఏకత్వ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబం మొత్తం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నాం. చాలా మేము ఇదైపోయాము. సో వెంటనే మేము మా యొక్క సభ్యులందరినీ సంప్రదించి మేమంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి సో వీళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి అందరం డిస్కస్ చేసిన తర్వాత కొంచెం అందరం కూడా ఆర్థిక సాయంగా వీళ్ళకి మందులు ఇవన్నీ కావాలి కాబట్టి వాటికి సంబంధించిన కొద్దిగా అమౌంట్ మేము పోగు చేసామండి. మాకు తోచినంత మేము హెల్ప్ చేస్తాం మా సంస్థ నుండి. ఒకరిద్దరు ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే ఒప్పుకోవచ్చు కానీ బట్ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీనే ఇలా ఉంటే చాలా చాలా బాధగా ఉంది. సువర్ణ కండరాల వ్యాధికి వైద్యం చేయాల్సిన సమయం దాటిపోయినందున కనీసం వారిని ఆదరించి అక్కున చేర్చుకునేందుకు సేవా సంస్థలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.